జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టడానికి శ్రీకారం చుట్టారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు 2019 కంటే ముందు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఒక్క మెడికల్ కాలేజ్ నిర్మాణం కూడా చేపట్టలేదు, కనీసం ఆలోచన కూడా చేయలేదు. ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల, ఈ కూటమి ప్రభుత్వం యొక్క విధానాల వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడు భవిష్యత్తు ప్రశ్నార్థకం అయ్యే విధంగా వీళ్ళ నిర్ణయాలు ఉన్నాయని చెప్పడానికి ఈరోజు నిజంగా చింతిస్తున్నాం. ఎందుకనంటే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో రీసెంట్గా తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నామని చెప్పేసి తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటైజేషన్ చేస్తున్నామని చెప్పేసి క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తీవ్రంగా